ఆకాశమున పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సాయి శ్రీహిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చిన్నయ్య సార్కి, ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదాలు. నేను ఈరోజు కొన్ని పద్యాలు చెప్పబోతున్నాను. ఇనుప పాత్రయైన హేమ పాత్రంబైన నీటి తేట వలన మేటికెక్కు, మనసు మంచిదైన తనువుల మాటేమి, ఉన్న మాట తెలుపుచున్న మాట. భావం: పాత్ర ఇనుపదా బంగారపుదా అన్నది అంత ప్రధానం కాదు. అందులోని నీరు స్వచ్ఛంగా ఉండడమే ముఖ్యం. అదేవిధంగా మనిషి యొక్క మనస్సు మంచిదై ఉండడం ప్రధానం కానీ దేహం యొక్క ఆకారం అంత ముఖ్యం కాదు. మొదటి పద్యం. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులునయే దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం: మనం తల్లిదండ్రులని ఎల్లప్పుడూ కష్టపెట్టకూడదు, తల్లి మనసుని ఎప్పుడూ నొప్పించకూడదు. అలాగే నాన్న చేసే పనులకి ఎప్పుడు మనం నష్టం కలిగించకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులే మన దైవం కాబట్టి. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరము, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఆత్మశుద్ధి లేని ఆచారం మరియు పాత్రశుద్ధి లేని వంటకాలు వ్యర్థం. అలాగే చిత్తశుద్ధి లేని శివపూజ అలాగే ప్రయోజనం కావు. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగనేరు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఎలక తోలు తెచ్చి ఏడాదంతా ఉతికినా, నలుపు నలుపే కాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా బలుకుతుందా, విశ్వదాభిరామ వినురవేమ. నీతి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగనే నశించుచుందు, అది ఏ సజ్జనాలియందు జల్పితిమేని, రాత గీచినత్తి గీతగాదే, లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు, తెరవునదుచు వేరగలకు వేసవి ఎంద, మాధువానికి తన నీదములే. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చును, ధనమే సబలను ఘనతను తెచ్చును, ఎంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న. రెండవ పద్యం. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగనే నశించుచుండు, అది ఏ సజ్జనాలియందు జల్పితిమేని, రాత గీచినట్టి గీతగాదే. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు,
కథన భీతి చూసి కాలుండు నవ్వు విశ్వదాభిరామ వినురవేమ. జననీ జనకులు నిన్ను గని పెనుచిన దేవతలటంచు పెనుపగ భక్తిం గనుకొని ఎనిసము వారిం దనుపుటయే నీకు సౌఖ్యతమ విద్యార్థి. దానము చేయనేరని యధార్మికకు సంపదలు యుండినన్ దానే పలాయంబకుట తజ్జము బూరువ మారును గాచినన్ దాని ఫలంబులూరక హృదా పడిపోవే. పెండి గాలిచే గానలలోన నేమిటికి గాక యవోజ్యములౌట భాస్కర. మొదలుగా దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు బాటు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. రెండవది ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమాను. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోవు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. నేను ఇప్పుడు కొన్ని శతక పద్యాలు చెప్పబోతున్నాను. క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగును సౌఖ్యము నెల్లన్ క్షమ కలిగిన దొన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరము తెచ్చు ధనమే సబలను ఘనతను తెచ్చును. నెంతటి గుణముల కుప్పలకున్నైనా
దూరాలకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలనిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ వినదగునెవ్వరు చెప్పిన వినంతనే వేగపడగా వివరింపదగు గనికల్ల నిజము తెలిసిన మనజులేపో నీతి పరుడు మహిళ సుమతి చదువు చదువుకున్న సౌఖ్యంబులుండదు చదువు చదవనే సరసుడగును చదువు పద్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు వాకు జనులు వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల అంకనగ రాగమతి శైల చుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానవీను చూచి ధనము కథన భీతు చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. నా పేరు ఎం నాగజోషిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. శ్రమ కలిగిన సిరి కలుగును శ్రమ కలిగిన వాణి కలుగును శ్రమ కలిగిన తోన కలుగును శ్రమ కలిగిన మెచ్చు కౌరి సదయుడు తండ్రి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు కథన బీతు చూచి కాలుండున నవ్వు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బాతులు జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమురా లలిత సుగుణజాల తెలుగు బాల నోచిన తల్లి తండ్రికి తనుభవుడొక్కడే చాలు మేటి చే చాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబు కాని పలకనివాడు రణంబులోన మే దాచనివాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి రోషమే జనులకు దోషము తలపోయే వీపుల దుఃఖకరము నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుద్ధులు హితులు దోపకుమార. ధన్యవాదాలు. పాఠశాలలో చదువుతున్నాను. నేను ఇప్పుడు కొన్ని చదువు పద్యాలు చెప్పబోతున్నాను. 1వ పద్యం. దినలకు ఎవరు చెప్పిన విననంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజము తెలిసిన మనుజునిపో నీతిపరుడు మహిళ సుమతి తెలుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి కల్పవల్లిరా విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన నది పొడుగు కాదు విత్తనంబు మడి వృక్షంబు కొనెంతరా విశ్వదాభిరామ వినురవేమ. గడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూలకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలనిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బ్రాకు జము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కథన బీటు చూసి కాలుండు నవ్వు లలిత సుగుణజాల తెలుగు బాల
సరే అయితే మళ్ళీ చేస్తా. ఏంటో ఈ కాలం పిల్లకాయలు పొట్టి పొట్టి బట్టలు వేసుకో ఉన్నారు. అదే మా రాయలసీమలో అయితే వేసేటోళ్ళం. హలో అమ్మా, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను, ఇంకా సేపట్లో ఫ్లైట్ ఎక్కబోతుంది. ఏం తింటున్నావు? ఇది ఆంధ్ర స్పెషల్ బిర్యానీ. అదే కాదు, పాలకాయలలో ఎన్నో ఆంధ్ర స్పెషల్స్ ఉన్నాయి. మా నెల్లూరులో కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. కొన్ని హలో నాన్నగారండి, ఇప్పుడే వచ్చానండి. పెద్దగా ఉన్నాయి. మీకే కాదు నాన్నగారంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. అలా స్పెషల్స్ ఉన్నాయి. గోపుర మటన్ పుట్టిందే కోనసీమలో. మీ ఊర్లోనే నా స్పెషల్స్. మా రాయలసీమలో నాటుకోడి పులుసు, పచ్చి పులుసు ఇలా ఎన్నో ఉన్నాయి. అవి తింటే ఉంటది. కారం మసాలానికి ఎక్కాల్సిందే. మీ ఊర్లో కూరలకి అంత కారంగా ఉంటదేమో కానండి, మా ఊర్లో మనుషులు ఇచ్చే మమకారానికే నరనరాలో ఉంటది. మా ఊర్లో మనుషులకి మమకారం. తిండి వాళ్ళ అసలు మా భాష గురించి మీకేమైనా తెలుసా? దయాస బాగా చేసావని చెప్పు. మస్తు చేసినావులే. అదా తెలుగు, హిందీ, ఉర్దూ, తెలుగు అన్ని కలిపి మాట్లాడుతున్నారు. మీదొక యాస, దానికి ఒక ప్రత్యేక రాష్ట్రం. ఆ యాస గురించి మాట్లాడేటంతటోళ్ళు మీ ఆంధ్రోళ్ళు. అసలు యాస పుట్టిందే మా వల్ల. అసలు యాసకి అందం వచ్చిందే మా వల్ల. తెలుగు భాష కోసం పోరాడి తెలుగు భాష మన పుస్తకాల్లో ఉండేలా చేసిన ఆయాసేనండోయ్. ఆపండి, తెలుగు విలువ తెలుసా మీకు? నేను తెలుగు తల్లిని. తెలుగు కోసం పోరాడే గిడుగువాడు పిడుగుతో వ్యవహరించిన భాష. శ్రీ పద రూరిలో పరుగులెత్తిన భాష. కావ్యమైన, కవిత్వమైన, పద్యమైన, గద్యమైన, నవలలైన నాటకమైన, ప్రదంగమైన, అవధానమైన రూపు ఏదైనా మూలనిచ్చేది తెలుగు భాష. నిస్సహులై నిలిచిన వేళ స్ఫూర్తినిచ్చిన భాష తెలుగు భాష. మన భాష పరిరక్షించుకోవడం అంటే మన సంస్కృతం పరిరక్షించుకోవడం. తల్లిదండ్రులు గౌరవిద్దాం. వాళ్ళు నేర్పిన భాషను ఆచరిద్దాం. తెలుగు భాషను బ్రతికిద్దాం. తెలుగు భాషను బ్రతికిద్దాం. It's too boring. Hello, how are you? I'm in
భలే టాలెంట్ సార్ అమ్మాయి. మీకు తెలీదా పూజ చేసేటప్పుడు వచ్చి కూర్చోవాలని? మీ మమ్మీ వాళ్ళు ఇదేనా మీకు నేర్పించింది? అంటే నాకు పూజ అంటే ఏంటో తెలీదు సరిగ్గా. ఇప్పుడు తెలుసుకో. వచ్చి మాట వాళ్ళు కూర్చో. ఓకే మామ్. The puja was completed, no? Let us go to America. Come. ఏంటో ఈ కాలం పిల్లలకి ఏం తెలియట్లేదు. అందరూ చూసారా? ట్రెడిషన్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ట్రెడిషన్ తెలియట్లేదు. తెలియక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊళ్ళకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మనం ట్రెడిషన్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? అమ్మ అన్న పిలుపులోన అనురా